హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఏంటంటే టాపిక్, ఈరోజైతే మేము సాంగి టెంపుల్కి అయితే వచ్చాము. సాంగి టెంపుల్ ఇది ఎక్కడుందంటే రామోజీ ఫిలిం సిటీ ఉంటుంది కదా, దాని పక్కన అన్నమాట. సాంగి టెంపుల్ అంటే చాలా బాగుంటుంది. మొత్తం పాలరాయితోనే కడతారనమాట. చాలా బాగుంటాయి. ప్రతి ఒక్క దేవుడు ఉంటారన్నమాట ఇక్కడ. కాకపోతే నేను వీడియో తీయలేకపోయినాను అక్కడ. యూజ్ చేయొద్దని చెప్పారు మొబైల్. సో నేనైతే వీడియోనైతే తీయలేదు. జస్ట్ బయటనైతే ఇట్లా తీశాను. చూడండి, ప్రతి ఒక్క దేవుడు ఉన్నాడు. మనం ఏమన్నా కోరికలు కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక్కడ. నేనైతే 4 ఇయర్స్ అవుతుందన్నమాట. నా పెళ్ళైన కొత్తలో వచ్చాను. ఇంకా 4 అయితే కంప్లీట్ కాలే అనమాట. కాకముందుకే వచ్చాను. మా పాపని తీసుకొని వచ్చాను చూపిద్దామని చెప్పేసి. లొకేషన్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా మూవీస్ అయితే షూట్ చేశారనమాట. వెంకటేష్ మూవీ కూడా ఒకటైతే తీశారనమాట. అదేంటో నాకు పెద్ద ఐడియా లేదు, కానీ మూవీస్ అయితే చాలా తీశారంట ఇక్కడ. సో ఇక్కడ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. వెదర్ అయితే చాలా బాగుంది. ఫుల్ గాలి. ఏంటంటే ఇక్కడ స్పెషల్, ఇది కొండల పైన ఉంటుంది అన్నమాట. మామూలుగా కింద ఉండదు టెంపుల్. కింద లొకేషన్ చూపిస్తే అసలు చిన్న చిన్నగా కనిపిస్తాయి అన్నమాట ఇల్లులు. ఇది పైకి ఎక్కాలన్నమాట మెట్లు. సో ఇది కొండల మీద కట్టారు. సో గాలి అయితే ఫుల్ వస్తుంది. చాలా బాగుంది లొకేషన్ అయితే. చూసారుగా ఎంత పీస్ఫుల్గా ఉందో, ప్రశాంతంగా ఉన్నది కదా. మనం ఏమన్నా టెంపుల్కి వస్తే ప్రశాంతంగా కొద్దిసేపు కూర్చొని అలాగే మొక్కుకొని పోతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీకు కూడా తెలుసు అనుకుంటా. చూడండి లొకేషన్ అయితే ఎంత బాగుందో. ఫుల్ గాలి వస్తుంది. అసలు ఫొటోస్ దిగాలన్నా కూడా అసలు డ్రెస్సెస్ చున్నీస్ ఏం ఉండట్లేదు అన్నమాట. చున్నీలు అయితే. సో ఇక కొద్దిసేపు అలా నడుచుకుంటూ ఎంజాయ్ చేసామన్నమాట. చాలా బాగుంది. గజస్తంభం చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. ఇక్కడ పక్కన చిన్న చిన్నగా వినాయకులు, అలాగే సీతారాము, రాధాకృష్ణ, సో ఇవన్నీ చిన్న చిన్నగా గుడులు కట్టి పెట్టారనమాట. చూసారుగా, ఇక్కడనైతే ఒక్క దేవుని అయితే చూపిస్తున్నా. క్లారిటీ అయితే లేదు. సో ఎందుకంటే ఫుల్ ఎండ కొడుతుంది అప్పటికి. ఇక మేమైతే దర్శనం అయితే చేసుకున్నాము. చేసుకున్న తర్వాత ఇక్కడనైతే ప్రసాదం కౌంటర్ అయితే ఉంది. ఇక్కడికైతే వచ్చాము. ఏమన్నా తిని వెళ్ళాలన్నమాట. మనం ఏ టెంపుల్కి పోయినా కొంచెం ప్రసాదం తీసుకొని అక్కడ ప్రశాంతంగా కొద్దిసేపు కూర్చొని మొక్కి తిని వెళ్తే ఆ ప్రశాంతత వేరు కదా. సో ఇక్కడనైతే మేము పులిహోర ఒకటే ఉందంట. సో లడ్డు లేదంట. అదొకటైతే తీసుకున్నాము. తీసుకొని కూర్చొని తిన్నామన్నమాట. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా ఇలా టెంపుల్కి అయితే వచ్చి. మార్నింగే వచ్చామన్నమాట. మేము 8కి ఇంటి నుంచి స్టార్ట్ అయినాము. ఏం తినకుండానే రావాలి కదా. సో ఏం తినకుండా వచ్చాము. ఇక్కడికి వచ్చే వరకు 9 అయితే అయిందనమాట. 1 అవర్ జర్నీ మా ఇంటి నుంచి ఇక్కడికి. అలాగే రామోజీ ఫిలిం సిటీ కూడా దీని పక్కనే అనమాట. అక్కడ టికెట్లు ఇచ్చే కౌంటర్ కూడా చూసాము. కాకపోతే 1800, 2000 అయితే ఒక్కరికంట టికెట్. సో మళ్ళీ ఎప్పుడన్నా ప్లాన్ చేసుకుందామని చెప్పేసి వెళ్ళలేదు. ఇక్కడనైతే ప్రసాదం అయితే తిన్నాము. తిన్న తర్వాత ఇక్కడ లొకేషన్ అయితే చూడండి. లొకేషన్ చూడండి చాలా బాగుంది కదా. ఇది పైన టెంపుల్ నుంచి కింద అన్నమాట. కింద చూడండి ఇల్లులు, చెట్లు ఎంత ప్రశాంతంగా చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి కదా. దీని స్పెషల్ ఏంటంటే కొండల మీద కట్టారన్నమాట. సో అక్కడ ప్రశాంతమైన గాలి అట్లా వస్తుంది. చాలా బాగుంది. ఇదైతే మెట్ల ద్వారా రావాలనుకున్న వాళ్ళు మెట్ల ద్వారా రావచ్చు. కానీ మేమైతే బైక్ మీద వచ్చాం కాబట్టి రౌండ్, అది కూడా హైట్ ఉంటుంది అన్నమాట. అది కూడా హైట్ ఎక్కి రావాలి. చూడండి ఇక్కడ వెదర్ అయితే ఎంత బాగుందో. చుట్టూ చెట్లు ప్రశాంతంగా. ఇక్కడ ఇటు నుంచే వెళ్ళాలన్నమాట రామోజీ ఫిలిం సిటీకి. మధ్యలో దారి అయితే ఉంది. అదైతే షూట్ చేయలేదన్నమాట. దగ్గర దాకా వెళ్ళాము కానీ వెళ్ళలే. చాలా బాగుంది. ఎవరికైనా రావాలని అనుకుంటే నాకైతే కామెంట్ చేయండి. నేనైతే అడ్రస్ అయితే పెడతాను. ఇది వచ్చేసి ఏంటంటే ఇబ్రహీంపట్నం నుంచి క్రాస్ అయ్యి అయితే వెళ్ళాలి. సో ఇది వచ్చేసి మా ఇంటి నుంచి అయితే మాకు 30 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. 30 కిలోమీటర్స్ వచ్చింది మాకైతే. ఇక బండి కదా, మార్నింగ్ టైంలో వచ్చాము కాబట్టి పెద్దగా ట్రాఫిక్ అయితే ఏం లేదు. సో ఇది చూడండి, ఇది వెహికల్స్ ఇలా వెళ్తాయి అన్నమాట. అదే కాలినడకన వస్తే మాత్రం చూపిస్తాయి కదా అక్కడ మెట్లు, అవైతే ఎక్కి రావాలి. ఇది చూడండి ఎంత హైట్ ఉందో. ఇది వెళ్ళేటప్పుడు ఇబ్బంది, బైక్ అయినా ఏవైనా, కానీ కిందికి వచ్చేటప్పుడు అయితే చాలా పీస్ఫుల్గా వెళ్తుంది బైక్ అయితే. ఇక్కడ మనం టికెట్ తీసుకొని వెళ్ళాలన్నమాట లోపలికి, అది ఎంట్రీ. ఇది వచ్చేసి ఇక బయటకు వచ్చేస్తామన్నమాట. మాకు దర్శనం అయిపోయింది. ఇంటికైతే వెళ్తున్నాము.
చూడండి అప్పటికైతే ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము మార్నింగ్ వచ్చినప్పుడు పెద్దగా ఎండ అయితే లేదు. ఇప్పుడైతే ఎండ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక ఆకలి అయితే అవుతుంది. ఎలా అని చెప్పేసి ఇక్కడ పక్కన టిఫిన్ సెంటర్ అయితే ఉంది. ఇక టిఫిన్ చేసి వెళ్దామని చెప్పేసి టిఫిన్ దగ్గరికి అయితే వచ్చాము. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చిన తర్వాత. చూసారుగా ఇక్కడనైతే సమోసా అలాగే అవైతే ఉన్నాయి. మాకు ఇవేం వద్దు, మాకు టిఫిన్స్ కావాలని అంటే అప్పటి వరకు 10 అవుతుందన్నమాట. అందరూ తిని వెళ్ళారు. ఉంటాయో ఉండవో టిఫిన్స్ అనుకున్నాము. కానీ టిఫిన్ అయితే ఉంది. మా కోసం అయితే పూరి అయితే అప్పటిదప్పుడే చేసిచ్చారు. చేసిచ్చిన తర్వాత మా పొట్టిది ఏం చేస్తుందంటే మా చిన్న తల్లి అయితే ఆగుతలేదు. ఇక్కడ చిప్స్ ప్యాకెట్లు అయితే చూసి లేస్ ప్యాకెట్స్ కావాలి నాకు అని చెప్పేసి అల్లరి చేస్తుంది. సో ఇక్కడనైతే బస్సుల ద్వారా రావాలనుకున్న వాళ్ళు కూడా బస్సుల ద్వారా రావచ్చు. మేమైతే బైక్ ఉంది కాబట్టి బైక్ మీద అయితే వచ్చాము. చూసారు ఇక్కడనైతే పూరి అయితే ఆర్డర్ చేసుకున్నాము. పూరి అయితే వచ్చేసింది. ఇక తిని వెళ్ళడమే. చూసారుగా ఇకనైతే 2 పూరీస్ అయితే వచ్చాయి. ఇక తిని వెళ్ళడమే అన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయితే అవుతుంది. ఒకవేళ ట్రాఫిక్ ఉంటే సో తినేసి వెళ్దాం అని చెప్పేసి ఇక్కడనైతే టిఫిన్ అయితే చేస్తున్నాము. నేను, మా వారు, మా ఆడపడుచు అన్నమాట. మా చిన్నత్తమ్మ వాళ్ళ కూతురు. సో అందరం కలిసి వచ్చాము. ఇక మా టిఫిన్ చేయడం అయితే అయిపోయింది. ఇక వెళ్ళడమే. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇప్పటి నుంచి అయితే మన వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి. కొంచెం టైం లేక నేనైతే వీడియోస్ తీయడం లేదు. మీ సపోర్ట్ ఉంటే నేను కొంచెం ముందుకు పోవాలని అనుకుంటున్నాను. ప్లీజ్ అందరైతే సపోర్ట్ చేయండి. చిన్న లైక్ చేయడం మర్చిపోవద్దు.